అలానే విశేషరావు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్కి వచ్చేస్తూ ఉన్నాయి. వాటి ద్వారా ఉద్యోగాలు దాదాపు 1,00,000 వరకు ఈ ఏడాది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ఒక భాగం పాజిటివ్ వైపు మనకు కనిపిస్తున్నటువంటి సిట్యుయేషన్. కానీ నెగటివ్ వైపు చూస్తే కొన్ని వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోతూ ఉన్నారు. తాజాగా వరాకిల్ మరోసారి 20,000 మందిని తీసేసింది. అమెజాన్ మరోసారి 8,000 మందిని తీసేసింది. సిస్కో ఇలా రకరకాల డెల్ ఇలా రకరకాల అన్ని కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పటికీ కూడా సాంప్రదాయ ఐటీలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని తొలగిస్తూనే ఉంది. దాదాపు 2 years నుంచి ఫ్రెషర్స్కి నో రిక్రూట్మెంట్. కానీ ఈ ఏడాది అసలు సిసలైనటువంటి గేమ్ ప్రారంభమవుతుంది. ఎందుకనంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఐటీ. సాంప్రదాయ ఐటీ నుంచి ఇప్పుడు ఏఐకి మౌల్డ్ అవుతుంది ఐటీ రంగం. ఇలాంటి సమయంలో మీరు ఏఐ ఇంజనీర్ అయి ఉండాలి, లేదా మెషిన్ లెర్నింగ్ తెలిసి ఉండాలి, మెషిన్ లెర్నింగ్ మీద ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదా క్లౌడ్ ఆర్కిటెక్ట్ అయినా అయి ఉండాలి. వీటిలో ఏదున్నా, లేదా సైబర్ సెక్యూరిటీ నిపుణుడైనా అయి ఉండాలి. వీటిలో ఏది మీరు నేర్చుకున్నా కానీ మీ ఉద్యోగం పదిలంగా ఉంటుంది. పైగా అత్యధిక ఎక్కువ ప్యాకేజీలు తోటి మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఉద్యోగంలోకి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వచ్చేస్తున్న హైదరాబాద్కి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ని రెడీ చేసింది. అలాగే ఏఐ డేటా సెంటరు వైజాగ్లో కూడా రెడీ అవుతుంది. ఇట్లా డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయి. డేటా ఇంజనీర్లు కావాలి, అలాగే క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంజనీర్లు, ఏఐ ఇంజనీర్లు కావాలి, ఏఐ సైంటిస్టులు కావాలి, మెషిన్ లెర్నింగ్ ఏఐ ఎంఎల్ నేర్చుకున్నటువంటి వాళ్ళు కావాలి. వీళ్ళకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఫ్రెషర్స్ 2 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్స్ లేవు. కానీ ఇక నుంచి జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. సాంప్రదాయ మోస పద్ధతి నుంచి మీరు ఏఐ నేర్చుకుంటే కనుక అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన నిపుణులు వీళ్ళే ఐటీ రంగంలో ఉంటారు. ఏఐ ఇంజనీర్లు మాత్రమే ఉంటారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు ఐటీ రంగంలో కొనసాగాలన్నా, ఐటీ జాబ్స్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ కోర్సులు వచ్చి ఉండాలని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా అంతర్జాతీయ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మరోవైపు అనుకూలమైన అంశం భారతదేశానికి ఏంటంటే అమెరికాని వదిలిపెట్టి మెటా లాంటి కంపెనీలు వచ్చేస్తూ ఉన్నాయి. అనేక పెద్ద కంపెనీలు ఎన్విడియా కానీ ఇలాంటివి కూడా అమెరికా బేస్డ్గా ఉండేటువంటి అనేక కంపెనీలు అమెరికా తర్వాత భారతదేశాన్ని డెస్టినేషన్గా ఎంచుకుంటూ ఉన్నాయి. ఆ భారతదేశంలో కూడా బెంగళూరు, హైదరాబాద్ని డెస్టినేషన్గా ఎంచుకుంటూ ఉన్నాయి. ఇది పాజిటివ్ సైడ్. రాబోయేటువంటి రోజుల్లో 5 లక్షల కోట్ల రూపాయలని ఈ క్లౌడ్ టెక్నాలజీలో పెట్టబోతున్నారు. ఈ క్లౌడ్ టెక్నాలజీ సంబంధించి డెవలప్ చేయడానికి, లేదంటే ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడానికి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి భారతదేశానికి అమెరికా కంపెనీలు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక రకాలుగా అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు, అక్కడ ఉండేటువంటి ఐటీ రంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఆయన పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ కారణంగా ఐటీ నిపుణులు అమెరికాకు వెళ్ళలేకపోతున్నారు. అందుకే ఐటీ నిపుణులు ఎక్కడ ఉన్నారో అక్కడికే రావడానికి కంపెనీలు ఇప్పుడు సిద్ధమయ్యాయి. దాంట్లో భాగంగానే అమెరికాని విడిచిపెట్టి ఇండియాకి క్యూ కొడుతూ ఉన్నాయి అమెరికన్ కంపెనీలు. రాబోయేటువంటి రోజుల్లో ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. అలాగే డేటా సెంటర్స్ కోసం ఖర్చు పెడుతూ ఉన్నాయి. గుజరాత్ గిఫ్ట్ సిటీలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, లేదా వైజాగ్లో కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి డేటా సెంటర్లు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి అమెరికా బేస్డ్ కంపెనీస్. అలాగే జీసీసీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ డెస్టినేషన్గా హైదరాబాద్ కనిపిస్తుంది. అందుకే జీసీసీలకి వరల్డ్ డెస్టినేషన్గా హైదరాబాద్ కనిపిస్తుంది. ఇది ఒక పాజిటివ్ కోణం. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడి నుంచే ప్రపంచానికి మొత్తం డెస్టినేషన్ కాబోతుంది. అటు వైజాగ్, ఇటు హైదరాబాద్ డెస్టినేషన్ కాబోతుంది.
క్వాంటమ్ కంప్యూటర్స్కి డెస్టినేషన్ అమరావతి కాబోతుంది. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ గురించి చెప్పుకునే వాళ్ళు అమెరికాలో, రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతి గురించి చెప్పుకునేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. మొత్తం డేటా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్స్ పెడుతున్నారు కాబట్టి అక్కడే స్టోరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అమెరికా కంపెనీలన్నీ ఇండియా వైపు చూడటానికి కారణం ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అమెరికావి. ట్రంప్ పెడుతున్నారు గ్రీన్ కార్డుకి లేదంటే H1Bకి అప్లై చేసుకోవాలంటే విదేశస్తులు $1,00,000 కట్టాలని చెప్తున్నారు. అలాగే రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. వాళ్ళకి నచ్చితే అక్కడ ఉండమంటారు, లేదంటే మీరు అదే ఫ్లైట్లో వెనక్కి పంపించేటువంటి పరిస్థితి అమెరికాలో కనిపిస్తుంది. అందుకే అమెరికా వైపు చూడటానికి ఎంప్లాయీస్ భయపడుతున్నారు కాబట్టి, ఆందోళన చెందుతున్నారు కాబట్టి అమెరికా కంపెనీలే భారతదేశానికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఒక డెస్టినీగా, వరల్డ్కి డెస్టినీగా మారబోతుంది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమెజాన్కి సంబంధించినటువంటి ప్రతినిధి కలిశారు. అమెజాన్కి సంబంధించినటువంటి CEO కలిసి రాబోయేటువంటి రోజుల్లో అమెజాన్ ఒక్కటే 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది చెప్పారు. అంటే ఏ కంపెనీ, గూగుల్ పెట్టినా, అమెజాన్ పెట్టినా, లేదంటే ఇతర మల్టీనేషనల్ కంపెనీలు, అమెరికా బేస్డ్ కంపెనీలు ఏవైనా సరే 1,00,000 కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు పెడుతున్నారు డేటా సెంటర్ల కోసం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని తయారు చేయడానికి ఖర్చు పెడుతూ ఉన్నారు, రీసెర్చ్కి ఖర్చు పెడుతూ ఉన్నారు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి ఖర్చు పెడుతున్నారు, R&D రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ సెంటర్స్కి రీసెర్చ్ డిపార్ట్మెంట్కి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ ఉన్నారు. కాకపోతే మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి మళ్ళీ వెనక్కి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద. వాటికంటే కూడా కోడింగ్ చేసేటువంటి AI మాడ్యూల్స్, AI మోడల్స్ కోసం రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పటివరకు యాక్యురేట్గా కోడింగ్ చేసేటువంటి AI మోడల్స్ లేవు, వాటి కోసం రీసెర్చ్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఒక సంధి వ్యవస్థలో ఉన్నాం ఐటీ రంగంలో. ఇప్పుడు ఈ సందిగ్ధావస్థ నుంచి, ఈ సంధి నుంచి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం. సాంప్రదాయ ఐటీ నుంచి AI కనుక ట్రాన్స్ఫర్ కాగలిగితే మళ్ళీ ఇంకొక కొన్ని దశాబ్దాల పాటు దాంట్లో కంటిన్యూ కావచ్చు అని చెప్పి ఐటీ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో అమెరికా కంపెనీలు ఆ దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి క్యూ కడుతున్నాయి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సుస్థిరత, ఇక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇవన్నీ కూడా అమెరికా కంపెనీని భారతదేశం ఆకర్షిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో చైనా, తైవాన్ వీటన్నిటిని అధిగమించబోతుంది. కారణం ఏంటంటే సెమీ కండక్టర్స్కి కానీ, చిప్స్కి కానీ వీటికి డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ తయారు చేయాలన్నా AI మోడల్స్, డేటాకి సంబంధించి కానీ చిప్స్ అవసరం, అలాగే సెమీ కండక్టర్స్ అవసరం. వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది. వీటి మీద ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అంతర్జాతీయ కంపెనీలు భారతదేశానికి వచ్చేస్తూ ఉన్నాయి. సో మేక్ ఇన్ ఇండియా కూడా స్పీడప్ అయినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం అమెరికా కంపెనీలకి ఒక డెస్టినీ కాబోతుంది. కాబట్టి మీరు కనుక ట్రాన్స్ఫార్మ్ అయితే సాంప్రదాయ ఐటీ రంగం నుంచి AI వైపు కనుక రాగలిగితే రాబోయే రోజుల్లో ఉపాధికి, ఉద్యోగానికి కొదవ ఉండదు అని చెప్పి ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.